హాయ్ అండి. అక్టోబర్ టెట్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం కదా. టుడే అయితే అక్టోబర్ 9 మార్నింగ్ షిఫ్ట్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ పేర్లు ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. మళ్ళీ చూద్దామండి. ఎన్నిసార్లు చదివితే అంత బాగా గుర్తుంటాయి కదా. సో పూర్వ బాల్య దశ, దీని పూర్వ ముఠా దశ, అన్వేషణ దశ, వాగుడికాయ దశ, ప్రశ్నించే వయస్సు, పూర్వ పాఠశాల దశ, విచారణ దశ, ప్రమాద వయస్సు, ప్రశ్నార్థకాల దశ, సృజనాత్మకత వయస్సు, అనుకరణ వయస్సు, సమస్యాత్మక వయస్సు, బొమ్మలతో ఆడుకునే వయస్సు, పూర్వ ప్రాథమిక పాఠశాల దశ. అదే ఉత్తర బాల్య దశ అయితే ముఠా దశ, పాఠశాల దశ, అనుకరణ దశ, సోమరి వయస్సు, జగడగొండ్లు దశ, క్లిష్టతర వయస్సు, అనుసరణ వయస్సు, ప్రాథమిక పాఠశాల వయస్సు. సో ఆన్సర్ వచ్చి అన్వేషణ కదండి. అన్వేషణ అనేది మనకి ఎక్కడుంది? పూర్వ బాల్య దశ. సో ఆన్సర్ వచ్చి పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, జడ్పీడి అనే భావన వీరికి సంబంధించింది. సో ఇది మనకి అందరికీ తెలిసిందే, వైగాట్స్కి. నెక్స్ట్ వన్, మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటాము. ఆన్సర్ వచ్చి ప్రక్షేపణం. అంటే మనం తప్పు చేస్తే వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తాం కదా, సో అది ప్రక్షేపణం. అదే మనం ఏదైనా పని చేసి అది మనం రాంగ్ అయిందంటే దానికి ఏదో కారణం చేసి తప్పించుకుంటాం కదా. పేపర్ బాగోలేదు, ఎగ్జామ్ పేపర్ బాగోలేదు, అందుకే నేను బాగా రాయలేదు అని ఏదో కారణం చెప్తాం కదా, అది హేతుకీకరణ. పరిహారం అంటే ఈ రంగంలో గెలవకపోతే వేరే రంగంలో సెటిల్ అవ్వడం. అలాగా విస్థాపనం అంటే అత్త మీద కోపం తుత్త మీద చూపించడం అంటాం కదా, సామెత. సో అది. నెక్స్ట్ వన్, వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడండి. సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం, వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్రం, సాంఘిక వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులు అని అన్నారు కదా. సో వైఖరి అని ఉందంటే మనకి సాంఘికలోకి వస్తుంది కదా. సో సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ వన్, గ్రాఫులు, పట్టికలు, చార్టులు మరియు మ్యాప్ల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. మౌఖిక, శారీరక, శ్రవణ, దృశ్య. సో ఇవన్నీ చూడడం ద్వారా గ్రహిస్తారు కదా, సో దృశ్య అభ్యాసకులు. నెక్స్ట్ వన్, మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది. శారీరక వికాసం, ఉద్వేగ వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, సాంఘిక వికాసం. సో మానసిక ప్రక్రియలో జరిగే ఏంటండి? సంజ్ఞానాత్మక వికాసం కదా. నెక్స్ట్ వన్, ఎన్సిపి, ఎఫ్ఈ, సిసిఈ పరిధిలో వచ్చే పిల్లల వయస్సు. ఇదైతే బిట్ ఎక్కడుందో నాకు కనిపించలేదండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా బిట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ అయితే 0 to 8 years వరకునంటండి దీని పరిధిలోకి వచ్చే పిల్లలు. డ్రాఫ్ట్లో కూడా చాలా ఇచ్చాడు కానీ ఇదైతే ఇవ్వలేదండి. సో ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, పిల్లల అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. ఇది ఆల్రెడీ నేను మీకు మొన్న షార్ట్ చేశాను కదండి. అభ్యసనంతో పాటు మదింపు, అభ్యసనం కొరకు, అభ్యసనం యొక్క మదింపు. సో అభ్యసనంతో పాటు అంటే లెసన్ జరుగుతున్నప్పుడు పిల్లలు తమకు తామే మూల్యాంకనం చేసుకోవడం లేదా తోటి విద్యార్థుల ద్వారా మూల్యాంకనం చేసుకున్నారంటే అది అభ్యసనంతో పాటు మదింపు. అదే అభ్యసనం కొరకు అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రశ్నించడం, పరిశీలించడం, చర్చించడం చేస్తున్నాడంటే అది అభ్యసనం కొరకు. అదే అభ్యసనం యొక్క మూల్యాంకనం అంటే బోధనాభ్యసనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్లిప్ టెస్ట్లు అని ఏదో చిన్న చిన్న టెస్టులు పెడతాం కదా. సో అదే అభ్యసనం యొక్క మదింపు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడండి? పిల్లలు అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. సో ఆల్రెడీ లెసన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమేమి సాధించారో తెలుసుకోవాలి అంటే అభ్యసనం యొక్క మూల్యాంకనం ఆన్సర్ అయితే. నెక్స్ట్ వన్, సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. పెరుగుదల మరియు వికాసం జీవితాంతం కొనసాగుతాయి. కాదు కదండి, పెరుగుదల ఒక టైంలో ఆగిపోద్ది. వికాసం పెరుగుదలలో ఒక భాగం కాదు, పెరుగుదల వికాసంలో ఒక భాగం. పెరుగుదల మరియు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఇదే ఆన్సర్. పెరుగుదల గుణాత్మకమైనది, వికాసం పరిణామాత్మకమైనది కాదు. పెరుగుదల పరిణామాత్మకమైనది, వికాసం గుణాత్మకమైనది. నెక్స్ట్ వన్, సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఆమె అందరి ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. ఇది దీనికి ఉదాహరణ. ఉద్దీపన, సామాన్యీకరణ. ఉద్దీపన, ఉన్నత క్రమ నిబంధన. ఈ రెండింటికి కొంచెం స్లైట్ డిఫరెంట్ ఉంటుందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టీచర్ అంటే భయం, అలాగే మొత్తం ఇంగ్లీష్ టీచర్లు అందరూ భయం పెట్టుకున్నది అంటే అది సామాన్యీకరణ. అలా కాకుండా ఇంగ్లీష్ టీచర్ ఆవిడ వాడే స్టిక్ కానీ ఆవిడ బుక్ కానీ తనకు కనిపించి భయం వేసిందంటే అది ఉన్నత క్రమ నిబంధన. అర్థమైందండి?
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ అంటే భయం ఇంజెక్షన్ చేస్తారని. సో వైట్ కోట్ వేసుకున్న వాళ్ళు అందరూ డాక్టర్లే అనుకున్నది అనుకో, అది ఉద్దీపన సామాన్యీకరణం. అలా కాకుండా ఆ డాక్టర్ ఏ హాస్పిటల్లో ఉన్నారో ఆ హాస్పిటల్ చూసినప్పుడు భయం వేయడం, సిరంజీని చూసినప్పుడు, ఆ డాక్టర్కి సంబంధించిన వస్తువులు చూసినప్పుడు, ఆయన పేరు విన్నప్పుడు భయపడ్డారనుకో, అది ఉన్నత క్రమ నిబంధన. ఆ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి, తెలుసుకోండి. నెక్స్ట్, సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది, ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం రెండు, ఇది గాత్ర సంగీతం, ఇది వాయిద్య సంగీతం, రెండు కొంచెం ఈక్వలే ఉంటాయి కదండి. సో ఆన్సర్ వచ్చి అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్, అభ్యసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, చర్యాత్మక దశ నుంచి ప్రతి పేపర్లో నాకు బిట్ అయితే వస్తుందండి. సో ఈ టాపిక్ ఖచ్చితంగా చూసుకోండి, ఓకేనండి. సో ఇక్కడ ఏముంది, బోధన అభ్యసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు బోధనా సాధనాలు అంటే టీఎల్ఎం లెసన్ ఎలా చెప్పాలో దాన్ని కనుగొనేది మనం ఎప్పుడు చేస్తాం, పూర్వ చర్యాత్మక దశ. అదే లెసన్ చెప్పడం అనేది పరస్పర చర్యాత్మక దశ. లెసన్ కంప్లీట్ అయిపోయాక మూల్యాంకనం చేస్తాం కదా, అది ఉత్తర చర్యాత్మక దశ. మొత్తం చర్యాత్మక దశలు 3 కదండి. సో ఇవి ప్రతి పేపర్లో బిట్ అయితే ఉంటుందండి దీంట్లో. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు, ఫిగ్మేలియన్ ఫలితం. నేను ఆల్రెడీ మీకు షార్ట్లు చేస్తున్నాను కదా సైకాలజీ పదజాలం అని. సో ఓన్లీ ఈ ఒక్క పేపర్లోనే 4 బిట్లు వచ్చినాయండి ఆ పదజాలం నుంచి. సో ఆ షార్ట్లు అయితే చూడండి 3ని. సో ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతిని సాధించడాన్ని ఏమంటాం, ఫిగ్మేలియన్ ఫలితం. అదే జైగోర్నిక్ అంటే కంప్లీట్ చేసిన పని కంటే మధ్యలో ఆపేసిన పని బాగా గుర్తుంటుందని దీని అర్థం. నెక్స్ట్ వన్, ఎంఎస్ ఆఫీస్ అని ఉన్నది అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి. సో ఫస్ట్ విద్యార్థులు ఇచ్చాడు కాబట్టి 30:1. మన కంగారులో 1:30 అని పెట్టేస్తాం. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడో కూడా చూడాలండి, ఫస్ట్ ఏది ఇచ్చాడో. నెక్స్ట్ వన్, ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే ఏంటి అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చి ప్రత్యక్షం. ఇది కూడా నేను సైకాలజీ పదజాలం షార్ట్లో చేశాను. ఇప్పుడు నార్మల్గా ఇంద్రియాల ద్వారా మనం ఏదైనా గ్రహించామంటే కొన్ని అనుభూతుల్ని, వాటిని ఏమంటాం, సంవేదనలు అంటాం కదా. అలా కాకుండా ఇంద్రియాల నుంచి గ్రహించిన అనుభవాలకి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇచ్చి వాటిని విశ్లేషణ చేస్తే అది ప్రత్యక్షం. అర్థమైంది కదండి. ఏదైనా గ్రహిస్తే అది సంవేదన, గ్రహించిన దాన్ని ఒక విశ్లేషణ చేసి అర్థం చేసుకుంటే అది ప్రత్యక్షం. రెండింటికి చిన్న డిఫరెన్స్ అండి, అంతే. మీరు నా షార్ట్లు చూడండి, మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ వన్, సాంప్రదాయ నైతిక స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం. నార్మల్గా పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి ఉంటాయి కదా. వీడు రెండోది అడిగాడండి, సాంప్రదాయక స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం. సాంప్రదాయక స్థాయిలో ఉండే రెండు ఏంటండి, మంచి బాలుడు బాలిక అండ్ అధికార సాంఘిక విధేయతను చూపించడం. సో ఆ రెండింటికి సంబంధించిన ఎక్కడున్నాయని అడుగుతున్నాడు, చూద్దాం. ఇతరుల నుంచి నిందను తప్పించుకోవడానికి అంటే మంచి బాలుడు బాలికగా ఉండడం, న్యాయం సాధించడానికి అనేది ఉండదు కదా. సో ఇది కాదు. ఇతరుల ఆమోదం కోసం, ఇది ఓకే. బహుమతులు పొందడానికి, బహుమతులు అంటే పూర్వ సాంప్రదాయక స్థాయిలోకి వచ్చేస్తుంది కదా, బహుమానం సహజ సంతోషంలోకి. ఇది కూడా అదే, ఇక్కడ కూడా బహుమతులు పొందడానికి అని ఉంది కదండి. సో ఇది కూడా పూర్వ సాంప్రదాయక స్థాయి. ఇతరుల ఆమోదం కోసం, సాంఘిక నిందను తప్పించుకోవడానికి. సో ఇతరుల ఆమోదం కోసం అంటే మంచి బాలుడు బాలికగా ఉండడం అండ్ అధికార సాంఘిక విధేయతలో సాంఘిక అసమ్మతి, అధికారుల ఆపేక్షను తప్పించుకోవడానికి చేస్తారు కదా. సో అది ఇది. సో ఆన్సర్ వచ్చి 4th వన్ అండి. నెక్స్ట్, పిల్లల్లో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం. బాహ్య భాషణం అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఆన్సర్ స్వీయ నిర్దేశం కోసం. నెక్స్ట్ వన్, ధారణాకాలం అతి తక్కువగా ఉండే స్మృతి, సంవేదన స్మృతి. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. స్వల్పకాలిక అంటే 20 నుంచి 30 సెకండ్స్ ఉంటుంది, బట్టి స్మృతి దీర్ఘకాలిక, ఇవన్నీ మనకు తెలిసినవే. నెక్స్ట్ వన్, గోపి పదాలను అర్థం చేసుకోవడానికి తిరిగి వాటిని వ్యక్తం చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. సో ఇతనిలో ఉండే అభ్యసన వైకల్యం. మొన్న నేను ఆల్రెడీ పదజాలంలో చెప్పాను కదండి. సో ఇది కూడా పదజాలం నుంచే వచ్చింది. డిస్లెక్సియా అంటే నేను చెప్పాను కదా, మార్నింగ్ లెగిసి చదవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అని. సో మార్నింగ్ లెగిసి చదవాలి అంటే లెక్సియా. సో చదవడం అనే వైకల్యం డిస్లెక్సియా. డిస్ఫేసియా అంటే మాట్లాడడం అనేది ఎదురుకుండా వ్యక్తిని చూసే కదా మాట్లాడతాం. సో ఫేస్ అని ఉంది కదా ఇక్కడ. సో డిస్ఫేసియా మాట్లాడడం గురించి ఇది. డిస్గ్రాఫియా అంటే రాత. డిస్కాల్కులియా అంటే మ్యాథ్స్కి సంబంధించింది. ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు.
ఇక్కడ స్వతంత్ర చరం ఏంటి అని అడిగాడు. నార్మల్గా అయితే స్వతంత్ర చరం అనేది ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఉపాధ్యాయుని ఆధీనంలో ఉంటుంది. సో కృత్యాధార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఉపాధ్యాయుడు. సో కృత్యాధార పద్ధతి స్వతంత్ర చరం అవుతుంది. మీకు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టోరీ బుక్, అబ్దుల్ కలాం గారి స్టోరీ బుక్ ఉందనుకో, అది ఉపాధ్యాయుడు తీసుకెళ్ళి విద్యార్థికి ఇస్తాడు. సో స్టోరీ బుక్ అనేది అక్కడ స్వతంత్ర చరం సార్ ఇచ్చింది కదా. సో ఆ స్టోరీ చదివి విద్యార్థిలో కొంచెం మార్పు అనేది వచ్చింది అనుకో తన వైఖరిలో. సో వైఖరిలో మార్పు అనేది పరతంత్ర చరం. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఇది ఈ రకమైన విస్మృతి, అమ్నీషియా. ఇది కూడా పదజాలం, నేను సైకాలజీ పదజాలం షార్ట్లో పెట్టానండి. సో ఒకసారి ఆ పదజాలం షార్ట్లు అయితే బాగా చూడండి. 4 బిట్స్ వచ్చాయి ఇదే ఓన్లీ ఈ పేపర్లో. విభ్రమ అంటే కూడా నేను మీకు చెప్పాను కదా, అది అక్కడ ఏమీ లేకపోయినా సరే ఏదో ఒకటి ఉంది అని భ్రమిస్తే అది విభ్రమ. అక్కడ ఏదో ఒకటి కర్రను చూసి కర్రను చూసి పాము అనుకుంటే అది భ్రమ. అక్కడ ఏమీ లేకపోయినా సరే పాము ఉంది అంటే అది విభ్రమ. డేజావు అంటే ఇప్పుడు చూసిన ఇంతకుముందు ఎప్పుడో జరిగింది అనుకుంటే అది డేజావు. దమనం అంటే కావాలని మర్చిపోవడం. నెక్స్ట్ వన్, పిట్యూటరీ పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం. ఇది కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉండడం కాదు. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు అవి ఉంటాయి కదా. నెక్స్ట్, పీయూష గ్రంథి స్రవించే హార్మోన్ కార్టిసాల్ హార్మోన్, అది గ్రోత్ హార్మోన్ అంటాం కదండి. సో అది హార్మోన్లు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రిస్తాయి, అంతే కదండి. ఆ చిన్న పీయూష గ్రంథి మొత్తం అన్ని గ్రంథుల హార్మోన్లు నియంత్రించేది ఇదే కదా. సో ఆన్సర్ వచ్చి సెకండ్ వన్. నెక్స్ట్, రోషాక్ ఇంక్ బ్లాక్ పరీక్షలో ఉండే కార్డులు. ఇది మనకి డ్రాఫ్ట్ కాపీలో కూడా ఇచ్చాడండి క్లియర్గా. సో 5 నలుపు తెలుపు, 2 నలుపు ఎరుపు, 3 పంచవర్ణ. చూడండి ఆప్షన్స్ అన్నీ కన్ఫ్యూజ్ అయ్యేలాగే ఇచ్చాడు. సో మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుని వెళ్ళండి. 5 నలుపు తెలుపు, 2 నలుపు ఎరుపు, 3 పంచవర్ణం. నెక్స్ట్ వన్, కార్యక్రమాయుత అభ్యసనం లక్షణం కానిది. సో కార్యక్రమాయుత అభ్యసనం చాలా ఇంపార్టెంట్ అండి. టెట్లో దీని నుంచి అయితే బిట్స్ వస్తున్నాయి. అదే స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం ఉంటుంది కదా, దాని నుంచి ఇదైతే కనిపెట్టారు కదా. చూద్దామండి కార్యక్రమాయుత అభ్యసనం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టెట్లో అయితే దీని నుంచి 3 బిట్స్ అయితే వచ్చాయండి, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కార్యసాధక నిబంధన ఉపయోగించి విద్యారంగంలో ఒక నూతన ప్రక్రియను కనిపెట్టారు. ఇది కార్యక్రమాయుత అభ్యసనం. ఈ అభ్యసనంలో క్లిష్టతరమైన బోధనా విషయాలను చిన్న చిన్న అర్థవంతమైన విభాగాలుగా విభజించి విద్యార్థులకు చట్రాల రూపంలో అందిస్తారు. ఈ చట్రాన్ని చదివి విద్యార్థులు ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలను గుర్తించిన తర్వాతనే మరొక చట్రానికి వెళ్తారు. అంటే మనం గేమ్స్ ఆడతాం కదా, ఒక లెవెల్ అయిన వెంటనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం కదా. సో అలాగా ఈ ప్రక్రియలో స్వీయ అభ్యసనం జరుగుతుంది. వాళ్ళే ఆడతారు కదా గేమ్స్ అనేవి. సో అలాగా మరియు సమయపాలన ఉండకుండా ఎంత సమయమైనా తీసుకొని ఇతరులతో పోల్చుకోకుండా వైయక్తిక భేదాలను బట్టి అభ్యసనం జరుగుతుంది. టైం అనేది ఎంత టైం అయినా ఉంటుందంట ఓన్లీ ఈ కార్యక్రమాయుత అభ్యసనంలో. ఈ అభ్యసనంలో వెంటనే పునర్బలనం తప్పు లేదా ఒప్పు అని ఇవ్వబడుతుంది. ఈ అభ్యసనంలో శిశువు క్రియాత్మకంగా పాల్గొంటాడు. సో వెంటనే ఆన్సర్ అనేది కరెక్టా రాంగ్ అనేది తెలిసిపోతుంది. ఒకవేళ రాంగ్ అయితే మళ్ళీ ఆ చట్టం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. గేమ్స్ కూడా అంతే కదండి. అలాగా ఈ అభ్యసనంలో లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రక్రియ దాగి ఉంది. సో బిట్ ఇది కూడా అడగచ్చండి, కార్యక్రమాయుత అభ్యాసంలో దాగి ఉన్న ప్రక్రియ ఏంటని. లెర్నింగ్ బై డూయింగ్. కంప్యూటర్లు వీడియో గేమ్ల కార్యక్రమాయుత అభ్యసనంలో అంశాలు ఇమిడి ఉన్నాయి. సో కంప్యూటర్లు వీడియో గేమ్లలో ఈ కార్యక్రమాయుత అభ్యసనం అనేది ఇమిడి ఉంది. నెక్స్ట్, బోధన యంత్రాలను ఫస్ట్ టైం కనిపెట్టింది మనం ప్రెస్ అని చదువుతాం కదా, ఆ బిట్టే ఇక్కడ ఇచ్చాడు. ఈ అభ్యసనంలో 5 ముఖ్య సోపానాలు ఉన్నాయి. చిన్న సోపానాల సూత్రం, చురుకైన ప్రతిస్పందనల సూత్రం, తక్షణ పునర్బలనం, స్వీయ అభ్యసనం, స్వీయ మూల్యాంకనం. అంతేనండి. ఇది ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళేమని చూసుకోండి, బిట్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష వ్యవస్థీకరణం జరిగే అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. ఇది అందరికీ తెలిసిందే మనకి. సో అదే అంతర్దృష్టి అభ్యసనంలోనే కదా ఒక థాట్ వచ్చి ఆన్సర్ అనేది వాళ్ళు కనిపెడతారు. సో ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్, వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేవి ఏ అవసరాలు అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చి గౌణ అవసరాలు. మనకి ఇవి తెలుసు కదా, ప్రాథమిక అవసరాలు అయితే ఆహారం, గాలి, నీరు, నిద్ర. అదే గౌణ అవసరాలు అయితే ఇల్లు, వస్త్రాలు, విద్య, ఇవన్నీ గౌణ అవసరాల్లోకి వస్తాయి. ప్రేమ, ఆప్యాయత. ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి మీరు వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్తో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం. ఆన్సర్ అయితే టీచ్ టూల్ అంటండి. ఇది కొత్తగా సిలబస్లోకి వచ్చినట్టుంది బిట్ అయితే.
సో ఆన్సర్ వచ్చి టీచ్ టూల్. నెక్స్ట్ వన్, నిర్మిత ప్రతిస్పందన మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్. స్కోరింగ్ గైడ్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి? రూబ్రిక్స్ కదా. సో ఆన్సర్ వచ్చి రూబ్రిక్స్. నెక్స్ట్, దీని ద్వారా భావనలు ఏర్పడవు. జ్ఞానేంద్రియ అన్వేషణ, పరిశీలించడం, సామాన్యీకరణం, కంఠస్థీకరణం. సో కంఠస్థీకరణం వల్ల భావనలు అనేవి ఏర్పడవు. అంతేనండి, ఈ పేపర్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పేపర్ నేను ఆఫ్టర్నూన్లోపు అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూస్తే సరిపోద్దండి ఈ పేపర్స్ అన్నీ. థ్యాంక్ యూ.